హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గ అభివృద్ధిపైన దృష్టి పెట్టారు. హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్లో నెలకొన్నటువంటి సమస్యలు, అభివృద్ధి పనులపైన ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ వైద్యులతో కలిసి హాస్పిటల్ హెచ్డీసీ సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. రోగులకు అందుతున్నటువంటి వైద్య సేవలు, మౌలిక వసతుల కొరత, కొత్త భవనాల పురోగతి, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత వంటి కీలక అంశాలపైన బాలకృష్ణ సుదీర్ఘంగా చర్చించి నిధుల వినియోగంపైన అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి మంచి కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్కి మనం అప్పుడు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత కొంచెం నిర్లక్ష్యానికి గురి కావడం, మరి ఇక్కడ ఉన్న కేసులన్నీ కూడా పక్క వేరే ఆసుపత్రులకి అన్ని రిఫర్ చేయడం, అవన్నీ వాటి గురించి సమీక్షించి అందరితో అవసరాలు ఏంటి, ముఖ్యంగా వాళ్ళకి ఆసుపత్రి కావాల్సిన అవసరాలు ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజిస్ట్ ఉన్నారు, ఇక్కడ ఉన్న సిబ్బంది కొరత వల్ల కొంత ఇక్కడి నుంచి అనంతపురం రెఫరల్ చేయడము, ఇట్లాంటి కొన్ని, అలాగే నర్సింగ్ స్టాఫ్ అయితేనేమి, అలాగే మార్చరీ అయితేనేమి, అక్కడ ఎక్విప్మెంట్స్ అవసరమైన ఎక్విప్మెంట్స్ ఏమిటి, ఉన్నవి ఏమున్నాయి, ఏమి వాడట్లేదు, అవసరమైన ఇంకా కావాల్సినవి ఏమున్నాయి, వీటిలన్నిటి కూడా అందరితో సమీక్షించడం జరిగింది. ఇవాళ మాధవ సేవ అలాగే వైద్య నారాయణ హరి వాళ్ళందరూ కొంత నిర్లక్ష్యం, నిర్లిప్తతకి గురయ్యి ఇవాళ మళ్ళీ వాడిని ఉత్తేజపరిచి వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా అలాగే టోటల్గా మళ్ళీ ఈ ఆసుపత్రిని పునర్వైభవం తీసుకొచ్చే దిశగా వాళ్ళందరినీ కొంచెం ఉద్దేశించి వాళ్ళలో ఒక స్ఫూర్తిని నింపడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే సీఎం గారు వాళ్ళ టోటల్గా ఇక్కడ అప్పుడు నాన్నగారు నందమూరి తారక రామారావు గారు ఇక్కడ పారిశ్రామిక వాడని ఏర్పాటు చేయడం ఎంతో దూరదృష్టితో, ఇవాళ మనం చూస్తే వాళ్ళ భౌగోళికంగా ఇవాళ ఎంతో మనకి ఆస్కారం ఉంది ఎంతో అభివృద్ధి చెందడానికి. దాని మీద కూడా డిస్కషన్ సీఎం గారు ముఖ్యంగా ఇప్పుడు పూర్తి దృష్టి మన హిందూపూర్ మీదే పెట్టడం జరిగింది.